నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. సో అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో మీనరాశి వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఒక అక్టోబర్ నెలలో చెప్పడం అయితే నేను ఏం చెప్తానంటే యూజువల్గా మన గ్రంథంలో ఏముందో అదే మనం పాటించాలి, ఫాలో చేయాలి. ఇక్కడ ఫలదీపికలో రాసిన ఈ నిరూపణం ఏముంది, ఫలిత భాగం, దాన్నే నేను ఫాలో చేస్తున్నాను అనమాట. ఎంతోమందికి ఇప్పుడు యూజువల్గా ఈ నంబర్ రాసుకొని చేతి మీద మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తారు కదా, ఇది ఏ గ్రంథంలో రాసింది వాళ్ళు చెప్పాలి. ఇలాంటివన్నీ మీరు నమ్మకండి. ఒకే డేట్లో పుట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ కారు, ఫెయిల్యూర్ కారు. మన మాస భవిష్యమే చూడాలి. ఈ మాస భవిష్యత్తు చూడడం అయితే శనిగ్రహము రాశిలో ఉంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, పెళ్ళి డిలే అవ్వడము, మంచి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి, అవాయిడ్ చేయండి. అలాంటి మాట్లాడే అవకాశం, సందర్భం ఉంటే కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. రెండోది వచ్చేసి చతుర్థ భావము చాలా బాగుంది కాబట్టి వెహికల్స్ వచ్చే అవకాశాలు, ఇల్లు కొనే అవకాశాలు, ప్రాపర్టీ కొనే అవకాశాలు, భూమి కొనే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఇనిషియేటివ్స్ తీసుకుంటే చాలా మంచిది యూజువల్గా నేను చెప్పడం అయితే. దాని తర్వాత వచ్చేసి 6వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ శత్రువు మీద గెలుపు, అలాగే విదేశానికి వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా క్రియేట్ అవుతాయి. ఒకవేళ మీరు విదేశానికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళకి చాలా మంచిది. దశమ భావం వచ్చేసి గురుగ్రహం నుంచి ఆస్పెక్టెడ్ అయింది కాబట్టి వీళ్ళకి
గురుగ్రహము చాలా చాలా హ్యాపీనెస్, సక్సెస్, కెరియర్లో ప్రోగ్రెస్, ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అష్టమ భావంలో రాహు ఉండడం వల్ల ఆల్రెడీ నేను చెప్పినట్టు సప్తమ భావంలో కేతు, సప్తమ భావంలో సూర్యుడు, అష్టమ భావంలో కుజుడు, ఇవన్నీ అంత మంచిది కాదనమాట. ఆల్రెడీ చెప్పినట్టే నేను మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మాట్లాడి మనం సాల్వ్ చేసుకోవచ్చు దాన్ని. మీ జతలోనే స్టూడెంట్స్కి ఇది చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఏం చెప్తున్నారు, ఈ సాడే సాతి గురించి మాట్లాడుతుంటారు. సో సాడే సాతి అని చెప్పేటప్పుడు ఎంతోమంది ఏం చేస్తారంటే మీకు ఈ రాసిన మీకు సాడే సాతి ఉంది ప్రాబ్లం అని చెప్తారు. అలా కాదు, నడుస్తున్న దశా పీరియడ్ శని మీకు యోగకారకుడా కాదనే మాట. తర్వాత వచ్చేసి అష్టక వర్గంలో శనికి ఉన్న పాయింట్స్, భిన్నాష్టక వర్గంలో ఉన్న పాయింట్స్ చూడాలి. అక్కడ శని ట్రాన్సిట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయా, కానీ అక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే ఎక్కువ అష్టకవర్గ పాయింట్స్ ఉన్న రాశిలో మన శనిగ్రహం సంచారం చేస్తుంటే వాళ్ళకి సాడే సాతి సమస్యలు రావు. ఇవన్నీ కూడా టెక్నికల్గా మనం చూడాలి. ఊరికే సాడే సాతి అందరికీ ప్రాబ్లం ఇస్తుందని మనం భయపడాల్సిన అవసరం లేదు, భయం పెట్టే అవసరం కూడా లేదు. ఇది ఊరికి చెప్తుంటారు. సాడే సాతిని ఇంటర్ప్రిట్ చేసేట విధానం చాలా ఉన్నాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, సక్సెస్, హ్యాపీనెస్ ఉంది. కానీ మ్యారిటల్ లైఫ్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశము, హ్యాపీనెస్, సక్సెస్ ఉలుకుంది. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో థాట్స్ వాళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్లో. దీన్ని ఉపయోగించుకోవాలి. నమస్తే.